వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ డాలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. సో మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితీ అండి. నేను బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేస్తాను అండ్ మేకప్ వీడియోస్ కూడా. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్. సో ఈరోజు టాపిక్ ఏమి అంటే, నా కజిన్స్ వెడ్డింగ్కి నేను పట్టు శారీస్ కొనుక్కున్నాను. సో ఆ పట్టు శారీస్ అన్నీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ ఆల్మోస్ట్ 7 నుంచి 25K వరకు ఉంటాయండి. అన్నీ ధర్మవరంలోనే తెచ్చుకున్నాను. లైక్ ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది కదా, అప్పుడే తెచ్చుకున్నాను. ఎందుకంటే మా కజిన్స్ వెడ్డింగ్స్ అన్నీ వరుసగా ఉండే. సో ఒక్కొక్క వెడ్డింగ్ అయినా వేసుకోవాలి, మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం అంటే కష్టం అని చెప్పి అప్పుడే తెచ్చుకున్నాను. సో శారీస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్ అండ్ దానికి బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో వస్తుంది. మొత్తం సిల్వర్ జరీ బార్డర్ అండ్ మొత్తం కొంగు అంటారు కదా, అది మొత్తం బ్లూ కలర్లో అంతా ఇలాగే వస్తుంది. అండ్ కుచ్చుళ్ళు వచ్చేసి కరోనా కదా, ఖాళీగా ఉన్నాం మేము. సో అందుకని చెప్పి కుచ్చుళ్ళు అన్నీ మేమే కూర్చొని నేను మా మమ్మీ వేసుకున్నాము. అన్ని శారీస్కి నేను మా మమ్మీని వేసుకున్నాం, క్రియేటివిటీ అంతా యూస్ చేసి. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. నేను మీకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది శారీ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. పిక్చర్స్కి జస్టిస్ చేస్తుంది కలర్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అండి. సో ఇలా హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్ చేయించుకున్నాను, ఎందుకంటే ఇది చిన్న చిన్న బుట్టాస్ మాత్రమే లాగానే ఉంది శారీ అంతా. సో హ్యాండ్ ఫుల్గా మంచిగా వర్క్ చేయిస్తే బాగా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ కాదు, దాంట్లో ఉన్న ఒరిజినల్ బ్లౌజ్ మా మమ్మీకి ఇచ్చేసినాను కుట్టించుకోమని చెప్పి. మనం ఒకసారి వేసుకుంటాము, 100 ఫోటోలు దిగుతాము, ఆ తర్వాత ఆ శారీ మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటామో తెలియదు. సో అందుకని చెప్పి నేను సపరేట్గా మళ్ళీ పట్టు తీసుకొని అక్కడే ధర్మవరంలోనే పట్టుగా సపరేట్ మీకు అమ్ముతారు బ్లౌజెస్, క్లాత్స్ కానీ అవి. సో అవి తీసుకొని నేను మళ్ళీ కంప్యూటర్ వర్క్ అనేది వేయించుకున్నాను. ఐ డిడ్ంట్ ఆప్టెడ్ ఫర్ మగ్గం బ్లౌజ్ ఎందుకు అని చెప్పి. సో యా, దీని బ్లౌజ్ ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసి కొంచెం బెనారసీ టైప్లో ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో ఏ గ్రీన్ కలర్, పాచి గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్. దీనికి బార్డర్ మొత్తం ఇలా వస్తుంది, ఇలా కనిపిస్తుంది కదా, మొత్తం గ్రీన్ కలరే వస్తుంది. సో నా దగ్గర పిక్చర్స్ ఉండేవి ఇంక్లూడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇదంతా అయిపోయాక మా మమ్మీ నన్ను కొడుతుందేమో ఇలా పీకినందుకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఇది మొత్తం మంచిగా ఉంది కదా, ఇది మొత్తం గోల్డ్ కలర్, కంప్లీట్ బనారసీ లుక్ ఉంటుంది ఈ సారీ వేసుకుంటే. ఇది కూడా నేను ఒరిజినల్ బ్లౌజ్ మా మమ్మీకే ఇచ్చేసినాను. ఈ కలర్ ఉంది కదా, జస్ట్ ఈ కలర్ది సపరేట్ పట్టు క్లాత్ తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ విత్ గోల్డ్ కలర్ పైపింగ్తో నేను కుట్టించుకున్నాను. ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగినప్పుడు నేను వేసుకున్నాను ఈ సారీ. చాలా అంటే చాలా బాగుంది, బట్ వెయిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే నా కజిన్ వెడ్డింగ్కి 2 కజిన్స్ వెడ్డింగ్ అయ్యాయి, అప్పుడు వేసుకున్నాను ఇది మంచి ఎల్లో కలర్, మై ఫేవరెట్ శారీ. నాకు బాగా కనిపిస్తుంది ఈ శారీలో అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఇది ఒక పేల్ ఎల్లో కలర్ అని కానీ చెప్పచ్చు. మొత్తం సిల్వర్ కలర్లో గోల్డ్ మీద సిల్వర్ రావడంతో మొత్తం హెవీగా ఉంది శారీ. ఆల్మోస్ట్ 1 kg ఉంటుంది శారీ. ఇది బ్రైడల్ శారీ ఇది. సో ఇదంతా కుచ్చులు ఉన్నాయి కదా, ఇవి అంతా డబల్ కలర్లో నేను మా మమ్మీని వేసుకున్నాము. విత్ కాటన్ క్యాండీ కలర్ అండ్ ఎల్లో అండ్ పేల్ ఎల్లో కలర్ 3 కలిపి వేసుకున్నాము. కొన్ని వాటిల్లో ఇలా వేసాము, కొన్ని వాటిల్లో డిఫరెంట్ ఇదిగా వేసినాము. 2 కలిపి ఒక దాంట్లో సపరేట్ కలర్స్ ఒక దాంట్లో. అండ్ బార్డర్ వచ్చేసి
ఇలా ఉంటుంది మొత్తం కాటన్ క్యాండీ కలర్లో. యాక్చువల్లీ నేను దీనికి వచ్చేసి మా మమ్మీ మా పిన్ని వచ్చేసి గ్రీన్ కలర్ కుట్టించుకో బాగుంటుంది అని అన్నారు. బట్ ఆల్రెడీ నేను ఎల్లో కలర్ బ్లౌజ్ తీసుకొని ఉండే దీనికి ఎక్స్ట్రాగా. సో అదే కుట్టించుకున్నాము. జర్దోసి వర్క్ కావాలని నాకు ఫస్ట్ నుంచి మైండ్లో ఉండే. ఈ శారీకి బాగా కనిపిస్తుంది కదా, దీనికి అంతా లైక్ సిల్వర్ కలర్ జరీ ఉంది కదా, సో బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను జర్దోసి వర్క్ కావాలని ఫస్ట్ నుంచి అనుకున్నాను. సో జర్దోసి వర్కే నేను చేయించుకున్నాను. అండ్ దీనికి కొంగు వచ్చేసి ఇలాగే మొత్తం ఎల్లో కలర్లో చాలా బ్రైట్గా ఉంది. ఇది ఎల్లో కలర్లో మంచిగా ఫుల్ ఆఫ్ గోల్డ్తో ఉంది. దీనికి శారీ మొత్తానికి సిల్వర్ వస్తే దీనికి మొత్తంకి గోల్డ్ కలర్ వచ్చింది. చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ శారీ, బాగానే పడింది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం సర్దోసి వర్క్ విత్ ముత్యాలతో వేయించుకున్నా. యాక్చువల్లీ కాటన్ క్యాండీ కలర్, ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ వేయించుకుంటే ఇంకా బాగుండే. బట్ హ్యావ్ టేకెన్ ఇట్ ఆల్రెడీ. సో అందుకని దీంట్లోనే అడ్జస్ట్ చేయించి కాటన్ క్యాండీ కలర్ మిక్స్ చేయించుకొని నేను వేయించుకున్నాను. ఇది కూడా హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్ వేయించుకుంటే ఏమంటే లైక్ ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ అంతా ఉండడం వల్ల ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. జ్యువెలరీ వేసినా కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇది బ్లౌజ్ వర్క్ అంతా. అండ్ ఇలా స్కాలప్ డిజైన్ లాగా ఇది ఉంది, ఇలా కట్ వర్క్ లాగా మొత్తం అంతా జర్దోసి వర్కే మొత్తం. సో ఇది దీని బ్లౌజ్. సో ఇది నేను ప్రొద్దుటూరులో చేయించుకున్నాను. ఆల్మోస్ట్ 5K పడింది ఈ బ్లౌజ్కి. బట్ కానీ చాలా బాగా చేసినారు. యూజువల్గా మాకు చేసే అన్ననే చాలా బాగా చేసినారు వర్క్ అనేది. సో ఎస్, అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా బ్రైడల్ శారీనే. ఆల్మోస్ట్ ఇది కూడా చాలా కాస్ట్ ఎక్కువే. సారీ, ఇది ఆనియన్ కలర్ అండ్ రెడ్ కలర్, లైక్ మనకి ఎర్రగడ్డ కలర్ వస్తుంది కదా, ఆనియన్ కలర్ అది. అండ్ ఇది రెడ్ కలర్. దీనికి కుచ్చుళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ అండ్ రెడ్ కలర్లో వేసుకున్నాము. సింపుల్ అండ్ డీసెంట్గానే వేసుకున్నాము. ఏమీ ఎక్కువ ఇది పెట్టలేదు, ఎందుకంటే కజిన్స్ వెడ్డింగ్సే కాబట్టి. సో యా. అండ్ బయట వచ్చేసి మొత్తం 2 డిఫరెంట్ ఇదిగా వస్తుంది. ఇది మీకు కనిపిస్తుందా? సో ఇది ఇలా అండ్ పెద్ద పెద్ద పుట్టాల్లాగా వచ్చి అండ్ ఇక్కడ మొత్తం అంతా గోల్డ్ వర్క్ వస్తుంది. సో కనిపిస్తుంది అనుకుంటా. దీనికి కూడా నేను వీటికి మాత్రం నేను ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోలేదు. అక్కడే ధర్మవరంలోనే సేమ్ ఇది వస్తుంది కదా, కింద బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ ఉన్న ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి నేను తీసుకున్నాను. దీని మీద వర్క్ వేసినా కూడా దానికి అంత జస్టిస్ జరగదు, అంత బాగుండదు. సో నేనైతే ఈ బార్డర్ పార్ట్ వచ్చిన జాకెట్ లాంటిది తీసుకొని ఇక్కడ మొత్తం ఆ బార్డర్తో కుట్టించుకొని అండ్ ప్లెయిన్ ఎలా వస్తుందంటే ఇలా ప్లెయిన్ అంతా వస్తుంది జాకెట్ మొత్తం. సో ఇలా ప్లెయిన్ అంతా వెనక్కి వేయించేసుకొని ఇలా బార్డర్ వచ్చేది మాత్రం హ్యాండ్ ఫుల్గా వేయించుకున్నాను. మంచి రిచ్ లుక్ వచ్చింది. రెడ్ నెవర్ గోస్ రాంగ్, అదైతే నిజం. సో ఇది సారీ, నేను పిక్చర్స్ అని మీకు ఇంక్లూడ్ చేస్తాను ఏ సారీ దా సారీకి. ఎస్. అండ్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూజీగానే తీసుకున్నాము. ఏ కలర్స్ లేవు ఆ కలర్స్ మాత్రం.
అండ్ ఈ శారీస్ కొన్ని కాస్ట్ ఎక్కువ పడ్డాయి. నాకు కూడా తీసుకొచ్చి నాకు కొన్ని కాస్ట్ ఎక్కువ అనిపించాయి. బట్ స్టిల్ ఎప్పుడో ఒకసారి కదా వేసుకుంటాము. ట్రెడిషనల్ అన్నాక ఎప్పుడు వేసుకుంటామండి. ఇట్స్ ఇస్ నార్మల్ వెడ్డింగ్స్కి కానీ ఇలా పండగలు పూజలు ఉన్నప్పుడే కదా. సో ఇట్స్ ఓకే. ఒకసారి 2 సార్లు మంచిగా కట్టుకుంటే మంచిది, మంచిగా పెట్టడం కూడా ఓకేనే. సో యా, దీస్ ఆర్ ద ఫ్యూ sarees which I got from ధర్మవరం for my cousin's wedding. సో నెక్స్ట్ టైం శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను ఏమేమి శారీస్ తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నామని, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ యా, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే ప్లీజ్ డ్రాప్ ఇట్ ఇన్ అ కమెంట్ బాక్స్. ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ మీరు వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ కరెక్ట్ ఇట్, ఐ విల్ టేక్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ నేను తీసుకోను అని కాదు, ఖచ్చితంగా మీ సజెషన్స్ తీసుకుంటాను. ఫస్ట్ కదా, అందరికీ నార్మల్గా చేయడానికి రాదు, నాకు కూడా అంతే. కెమెరా ముందర కూర్చోవడం చాలా కష్టము, ఈజీ అని అనుకుంటాం కానీ. సో యా, దిస్ ఇస్ ద థింగ్ ఫర్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ the sarees, please let me know in the comment section. సారీ నచ్చింది అక్క అని. సో నేను అన్ని డీటెయిల్స్ అని ఫోన్ నెంబర్తో సహా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు నచ్చితే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు, బెస్ట్ ప్రైజెస్కే ఇస్తారు. సో యా, బాయ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదన్నమాట. One eternity later. నేను క్రియేట్ చేసిన మెస్ ఇప్పుడు అంతా సర్దుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా తిట్లు పడతాయి.